ఏం జరగకూడదో అదే జరిగింది. ఏ వార్త వినకూడదో అదే నిజమైంది. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో విషాదం నెలకొంది. ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది మృత్యువాత పడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్నోళ్ళు రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాన్ని మిగిల్చింది. ఆశలు ఆడి ఆశయ్యాయి. నిరీక్షణ ఫలించలేదు. చివరకు దుఃఖమే మిగిలింది. 7 రోజులు కష్టపడిన విషాద వార్త వినాల్సి వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం 8 మందిని పొట్టన పెట్టుకుంది. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటన ట్రాజడీని మిగిల్చింది. శిథిలాల్లో చిక్కుకున్నోళ్ల జాడ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ టెస్టులను సొరంగం లోపలికి పంపింది రెస్క్యూ టీం. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు నిపుణులు. ఈ క్రమంలోనే 8 మంది మృతదేహాలను గుర్తించినట్టు తెలుస్తోంది. దాదాపు 3 మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు రెస్క్యూ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏం జరగకూడదో అదే జరిగింది. ఏ వార్త వినకూడదో అదే నిజమైంది. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో విషాదం నెలకొంది. ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది మృత్యువాత పడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్నోళ్లను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కూడా విషాదాన్ని మిగిల్చింది. ఆశలు అడియాశ అయ్యాయి. నిరీక్షణ ఫలించలేదు. చివరకు దుఃఖమే మిగిలింది. 7 రోజులు కష్టపడిన విషాద వార్త వినాల్సి వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం 8 మందిని పొట్టన పెట్టుకుంది. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటన ట్రాజడీని మిగిల్చింది. శిథిలాల్లో చిక్కుకున్నోళ్ల జాడ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ టెస్టులను సొరంగం లోపలికి పంపింది రెస్క్యూ టీం. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు నిపుణులు. ఈ క్రమంలోని 8 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 3 మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు రెస్క్యూ అధికారులు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రమాదానికి సంబంధించి కూడా 7వ రోజు సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూలో భాగంగా అత్యాధునిక పరికరాలతో అయితే 8 మంది ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. ఏదైతే అత్యాధునిక స్కానర్ GPR ద్వారా అయితే
దాదాపుగా 3 మీటర్ల లోతులో 14 కిలోమీటర్ జీరో పాయింట్ దగ్గర కొంచెం ముందరికి 5 మంది కార్మికులు జారైతే జిపిఆర్ ద్వారా అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా మట్టి దిబ్బల కింద లోపల ఉన్నట్టుగా కూడా రెస్క్యూ టీం అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శిథిలాలను బురద నీటి పనులంతా కూడా తెలుగుకి చర్యలు ఇప్పటికే వేగవంతం చేశారు. మొత్తానికైతే 12 ప్రత్యేక బృందాలతో అయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ టీంలంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. ఇప్పటికే కూడా వేగవంతంగా యుద్ధ ప్రాతిపాదికన పనులను అయితే వేగవంతంగా లోపల కార్మికులకు అయితే రెస్క్యూ టీం శ్రమిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సింగరేణి నుండి కూడా 40 మందితో కూడిన మరో రెస్క్యూ టీం కూడా బయలుదేరినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో అయితే ఎస్ఎంటీసీ టర్నల్ కు ఈ సింగరేణి టీం కూడా చేరుకుంటుంది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే వేగవంతం చేశారు. మొత్తానికైతే ఏదైతే 0.14 కిలోమీటర్ నుంచి కొంతమందికి 0 పాయింట్ దగ్గర అయితే 3 మీటర్ల లోతులో ఈ 5 స్పాట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఏదైతే 8 మంది చిక్కుకున్న వారిలో 4 అయితే కార్మికులు ఉన్నారు, 2 మిషన్ ఆపరేటర్స్ ఉన్నారు, మరో 2 మాత్రం ఇంజనీర్లు ఉన్నట్టుగా కూడా ఇంతకుముందే మనం అక్కడున్న జేపీ యాజమాన్యం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడున్న అధికారులు ఇటు మంత్రులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. త్వరగా వాళ్ళని తీసుకురావడంతో కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా 7 రోజుల తర్వాత లోపల మట్టి దిబ్బల లోపల 5 మంది మృతదేహాలు ఉన్నట్టుగా కూడా ఏదైతే అప్డేట్ గా ఉన్న జీపీఆర్ సాయంతో లోపలికి ఇది అత్యాధునిక పరికరం 5 మంది కార్మికులు 3 మీటర్ల లోతుగా ఉన్నట్టుగా ఈ పరికరం గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ రెస్క్యూ బృందాలన్నీ ఆ మట్టిని బురదనంతా కూడా తీసే పనిలో పడ్డారు. ఈ రోజు సాయంత్రం రాత్రి వరకు లేకపోతే రేపట్లోగా కూడా పూర్తిగా మృతదేహాలంతా కూడా బయటికి తీసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుంది. దగ్గర సాగర్, అయితే దీంట్లో టన్నెల్ కూలి ఎంతమంది మృత్యువాత పడ్డారు? సాగర్, ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కూడా ఈ నెల ఫిబ్రవరి 22న 8:15 ప్రాంతంలో అయితే వాళ్ళంతా కూడా దాదాపుగా 43 మంది కార్మికులు అయితే 14 కిలోమీటర్ల దగ్గర అయితే మరమ్మతులు చేయడానికి వెళ్ళారు. అంతమంది కార్మికులు కూడా అయితే ఉదయం షిఫ్ట్ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర మరమ్మతులు చేస్తున్నా గానీ అప్పటికే 2 కేసింగ్లు అంటే 2 కేసింగ్ వాటర్ లీకేజ్ అవుతున్నట్టుగా 5,000 లీటర్ల వాటర్ ఒకసారిగా లీకేజ్ అవుతున్నట్టుగా గుర్తించిన కార్మికులంతా కూడా కొంతమంది ముందుగానే బయటకు వచ్చే ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా కొంతమంది 8 ఎవరైతే ఇంజనీర్లు అంతా పర్యవేక్షించడానికి 14 కిలోమీటర్ల నుంచి కూడా కొంచెం ముందరికి వెళ్ళారు. ముందుకు వెళ్ళిన 8 మంది అట్టే ఉన్నారు. మిగతా కార్మికులంతా కూడా ముందుగా 3 వచ్చారు. దాని తర్వాత 32 మంది అంతా కూడా వచ్చేసారు. 8 మంది ఉన్న లోపల ఉన్న వారికి మాత్రం 14 కిలోమీటర్ దగ్గర ఒక్కసారిగా కూడా మెత్తబడిన ప్రాంతం అంతా కూడా ఊట నీరుతో ఒకసారిగా ఒక సెగ్మెంట్ మొత్తం అంతా కింద పడిపోయింది. సెగ్మెంట్ పడిన తర్వాత అదంతా కూడా మట్టితో కూరుకుపోయింది. బండరాళ్ళు, మట్టి మీద నుంచి రాళ్ళు ఇవన్నీ వచ్చేసరికి నీరుతో మొత్తం అంతా బుద్ధ కూరిపోయింది. ఏదైతే ప్రమాదం జరిగిన చోట దాదాపుగా ఈ టన్నెల్ దాదాపుగా 10 డయామీటర్లు ఉంటుంది. ఈ సెగ్మెంట్ అమర్చిన తర్వాత 9.2 మీటర్లుగా కూడా ఉంటుంది. అయితే ఏదైతే సెగ్మెంట్స్ అమర్చిన దగ్గర ఆ సెగ్మెంట్స్ పడిపోయిన ప్రమాద స్థలం జరిగిన దగ్గర దాదాపుగా మనిషి పోవడానికి కూడా జాగలేదంటే ఒకవైపు ర్యాచ్ మైనర్కి సంబంధించి రెస్క్యూ టీమ్స్ అంతా కార్ల సాయంతో అక్కడికి చేరుకున్నాయి. ఇదంతా కూడా పరిశీలించిన తర్వాత ఈ రోజు అప్డేట్ టెక్నాలజీకి సంబంధించిన జీపీఆర్ ఆర్డర్ లోపలికి పంపిస్తే ఇదంతా కూడా తెలిసింది. 5 మంది మృతదేహాలంతా కూడా మట్టిలో లోపల కూరుకుపోయినట్టుగా కూడా తెలిసింది. మరో 3 మృతదేహాలు అంటే వాళ్ళకి సంబంధించిన ఆచూకీ అయితే వెళ్లాల్సి ఉన్నట్టుగా కూడా తెలిసింది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏం జరగకూడదో అదే జరిగింది, ఏ వార్త వినకూడదో అదే నిజమైంది. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో విషాదం నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది మృత్యువాత పడ్డారు. అయితే శిథిలాల్లో చిక్కుకున్నోళ్లను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాన్ని మిగిల్చింది. ఆశలు అడియాశ అయ్యాయి, నిరీక్షణ ఫలించలేదు, చివరకు దుఃఖమే మిగిలింది.
7 రోజులు కష్టపడిన విషాద వార్త వినాల్సి వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం 8 మందిని పొట్టన పెట్టుకుంది. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటన ట్రాజడీని మిగిల్చింది. శిథిలాల్లో చిక్కుకున్నోళ్ల జాడ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్టులను సొరంగం లోపలికి పంపింది రెస్క్యూ టీం. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు నిపుణులు. అయితే ఈ క్రమంలోనే 8 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు 3 మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు రెస్క్యూ అధికారులు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ నిర్మాణం ఆపక తప్పదా? సొరంగంలో మరో ప్రమాదం పొంచి ఉందా? టన్నెల్ తవ్వకం ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదా? రూటే బాగాలేదని నిపుణులు పెదవి విరుస్తుండటంతో ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అయితే నిపుణులు సందేహాలు పట్టించుకోకుండా సొరంగం తవ్వకాలు ముందుకు జరపాలనుకున్నా ఇప్పట్లో అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ పాడైపోయింది. మళ్లీ కొత్త మిషన్ రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఈ లెక్కన చూస్తుంటే ఎస్ఎల్బీసీ కాల్వ ప్రాజెక్టుకు ఇప్పట్లో పూర్తి కావడం అసాధ్యమే అనిపిస్తోంది. ఏ ముహూర్తంలో ప్రారంభించారో గానీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ నిర్మాణం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి పనులు. తెలంగాణ విభజన తర్వాత అంగుళం కూడా ముందుకు జరగని పనులు ఇటీవలే సీఎం రేవంత్ సర్కార్ చొరవతో మళ్లీ ప్రారంభమయ్యాయి. వెనుకబడిన నల్లగొండ జిల్లాకు తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న సుదీర్ఘ టన్నెల్ ప్రాజెక్టులో దేశంలోని అతిపెద్దది ఎస్ఎల్బీసీ. ఒప్పందం ప్రకారం 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టునకు అడుగడుగునా ఆటంకాలు వెంటాడుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోవడంతో కొన్నేళ్లు తర్వాత శ్రీశైలానికి భారీ వరద వచ్చినప్పుడు నీరంతా సొరంగ మార్గంలోకి వెళ్లడంతో టీబీఎం మిషన్ పాడైపోవడం, ఆ తర్వాత బిల్లులు చెల్లించక విద్యుత్ సరఫరా ఆగిపోవడం, ఇలా తరచూ ఏదో ఒక సమస్య ఎస్ఎల్బీసీని వెంటాడుతోంది. పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి కాంట్రాక్టర్లకు హామీలిచ్చి పట్టుదలగా 800 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిపించడంతో ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించారు. సొరంగంలో ఒక 15 మీటర్లు తవ్వారో లేదా ప్రమాదం సంభవించిందైతే గ్రౌటింగ్ చేసి అమర్చిన సెగ్మెంట్ పడిపోయి భారీగా నీరు రావడం, లోపల కార్మికులు చిక్కుకుపోవడంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టులో భాగంగా సొరంగం తవ్వకం పనిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మిషన్ బాగా దెబ్బతినిపోయినట్లు కనిపిస్తోంది. సహాయక చర్యలు కొలికి వచ్చాక కూడా ఈ టీబీఎం మిషన్తో సొరంగం తవ్వకాలు జరిపే అవకాశాలు కనిపించడం లేదు. బాగా దెబ్బతిన్నందున దీన్ని విడగొట్టి బయటకు తేవాల్సి వస్తుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. దానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇటు అదృష్టవశాత్తు ఇప్పుడు వేసవి కాలం రాబోతోంది కాబట్టి మళ్లీ వర్షాలు మొదలయ్యే వరకు వచ్చేలోపుగా తవ్వకాలకు రెడీ చేసినా మళ్లీ ఇంకో టీబీఎం తయారు చేయించి పనిలో దింపాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసినా కొంత టన్నెల్ బోరింగ్ మిషన్ రావాలంటే ఎంత లేదన్నా 3 ఏళ్లకు పైగా సమయం తీసుకుంటుందని ఇంజనీరింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం నిర్మాణాన్ని పరిశీలిస్తే ఒక భగీరథ యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సొరంగం మొత్తం పొడవున 43.931 కిలోమీటర్లు. దీన్ని టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాంతం అంతా శ్రీశైలం అభయారణ్యం పరిధిలో ఉండడంతో భారీ శబ్దాలు లేకుండా పశువులు, జంతువులు, పశుపక్షాదులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీబీఎం పద్ధతిలో నిర్మాణం చేస్తున్నారు. భూమికి 450 మీటర్ల దిగువన సొరంగం తవ్వకాలు చేపట్టగా 9.2 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వేందుకు ప్రత్యేకంగా 2 యంత్రాలను తయారు చేయించారు. ఒక టీబీఎం శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే ఇన్లెట్ వైపు తవ్వకం మొదలుపెట్టగా రెండోది నీరు బయటకు వచ్చే ప్రాంతం అవుట్లెట్ వైపు నుంచి చేపట్టారు. మొదటి వైపు 13.9 కిలోమీటర్ దూరం తవ్వగా ఇంకో వైపు 20.4 కిలోమీటర్ తవ్వారు. మధ్యలో 9.6 కిలోమీటర్ల దూరం మాత్రమే పెండింగ్ లో ఉంది. అయితే ఈ పనిని ఢిల్లీకి చెందిన కాంట్రాక్ట్ సంస్థ జయప్రకాష్ అసోసియేట్స్ చేపట్టగా టీబీఎం యంత్రాల తయారీ
అమెరికా వాటిని ఆపరేట్ చేసే పనిని అమెరికాకు చెందిన రాబిన్సన్ సంస్థకు అప్పగించారు. అవుట్లెట్ వైపు నుంచి పనిచేసిన టీబీఎంలో లైనింగ్ చేసే ప్రధాన బేరింగ్ దెబ్బతినడంతో దాన్ని అమెరికాలో మళ్లీ తయారు చేయించారు. అయితే ఇప్పటికే అక్కడి నుంచి పంపారని, ఇక్కడికి వచ్చాక అమర్చిన పని ప్రారంభించడానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఇన్లెట్ వైపు నుంచి 4 ఏళ్ల తర్వాత తవ్వకం ప్రారంభించిన టీబీఎం ప్రస్తుతం ప్రమాదానికి గురి కాకుంటే 2 యంత్రాలు కలిపి మిగిలినవి 9.6 కిలోమీటర్ మేర తవ్వకం పని పూర్తి చేయడానికి అవకాశం ఉండేది.